అధ్యక్షులుగా చేస్తున్నారు. దీనికి మరి యొక్క ఉద్దేశం ఎంతమంది జాయిన్ అయ్యారు, దీని యొక్క అంశాలు ఏమిటి కొద్దిగా చెప్పగలరని అడుగుతున్నాను సార్. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. భారతరత్నం నేషనల్ పార్టీ అధ్యక్షుడైన ఎస్ శంకర్ గారి ఆధ్వర్యంలో ఎస్ అశోక్ రాజ్ అయిన నేను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాను. ముఖ్యంగా ఈరోజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా విజయరాణి గారిని అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం హిందూపూర్ అధ్యక్షుడిగా ఎంఆర్ చంద్రకిరణ్ని అపాయింట్మెంట్ చేశాము. అట్ ది సేమ్ టైం జాను మైనార్టీ సెల్ కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది. స్టేట్ ప్రెసిడెంట్ అయిన నేను వీరికి పదవి బాధ్యతలు అప్పగించాము. వారు ఈ పదవిని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. భారతరత్న నేషనల్ పార్టీ నుంచి మీరు హిందూపూర్ నుంచి ఇన్ఛార్జిగా నియమించబడ్డారు. మరి యొక్క పార్టీ యొక్క ఉద్దేశాలు, అదేవిధంగా మీరు ఇవాళ ఉత్తర్వులు కూడా తీసుకోవడం జరిగింది. ప్రజలకు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, మీ పూర్తి వివరాలు చెప్పగలరని అడుగుతున్నాను సార్. నా పేరు ఎంఆర్ చంద్రకిరణ్. నా పేరు హిందూపురం టౌన్ ప్రెసిడెంట్గా అశోక్ మాస్టర్ గారు నన్ను ఎంపిక చేయడం జరిగింది. హిందూపూర్ని డెవలప్మెంట్గా తీసుకొని వెళ్తున్నానని సభాపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్. గుడ్ ఈవినింగ్ మేడం. మీరు మహిళా అధ్యక్షులుగా నియమించబడ్డారు. మరి మైనార్టీలు కూడా చాలా మంది ఉన్నారు. మరి వారికి ఏ విధంగా మీరు న్యాయం చేయగలరు, మరి ఈ పదవి బాధ్యత అనేది వాళ్ళు తీసుకోగలిగారు, మీరు దీని నుంచి మీరు ఏం చేయాలో అనేది కొద్దిగా 2 నిమిషాల్లో చెప్పాలని కోరుతున్నాను. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను భారతరత్న నేషనల్ పార్టీ కన్వీనర్ సెల్గా చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన భారతరత్న నేషనల్ పార్టీ శంకర్ గారికి, ఇంకా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అశోక్ రాజ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. డెఫినెట్ ఈ పదవి నాకు వాళ్ళు నమ్మి ఇచ్చారు కాబట్టి నేను న్యాయం చేయాలనే నేను ఉన్నాను ఈ పార్టీలో. సో డెఫినెట్గా నాలాగా ఎంతమంది వాళ్ళు ఎన్నుకొని వాళ్ళందరికీ ఈ పార్టీలో ఒక గౌరవంగా వాళ్ళని సగౌరవంగా ముందుకు తీసుకొచ్చి వాళ్ళు ఒక ఉన్నతమైన పదవి ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సో హృదయపూర్వకంగా మీరు ఇలాంటి పార్టీ పెట్టడము, అందరినీ ఆహ్వానించడము నిజంగా చాలా సంతోషకరము. సో ఒక పార్టీలో వెళ్ళాలంటే మీరు ఏది చేస్తున్నారు, ఏది చేయట్లేదని చెప్పి వాళ్ళని తోసివేయడం కానీ, వాళ్ళకి అసలు వాల్యూ ఇవ్వడం లేకపోవడం కానీ చాలా చేస్తున్నారు. కానీ వీళ్ళు ఈ పార్టీ పెట్టి కూడా భారతరత్న నేషనల్ పార్టీని ఒక నిజంగా ఒక భారత పౌరుడిని అందరినీ ఆహ్వానించి వాళ్ళకు ఒక సగరం గౌరవం ఇచ్చి వాళ్ళు ఎన్నుకుంటున్నారు. కాబట్టి నాకు నమ్మి ఈ పదవి ఇచ్చారు కాబట్టి డెఫినెట్ నేను న్యాయం చేయాలి. చాలా మంది మైనారిటీ వాళ్ళ న్యాయం ఏంటన్నది నా నుంచి నేను ఏం చేయాలి పార్టీ నుంచి అని నేను నా నమ్మకం, వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆశీర్వాదం నా మీద ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం, మీరు మల్కాజ్గిరి మహిళా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. మరి మహిళలకు ఏ విధంగా మీరు చేయాలనుకుంటున్నారు, మరి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, దాని కొద్దిగా వివరాలు చెప్పగలరని కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. మీడియా సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. భారతరత్న నేషనల్ పార్టీ అధ్యక్షుడైన ఎస్ శంకర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సి అశోక్ రాజు గారి ఆదేశాల ప్రకారంగా మల్కాజిగిరి డివిజన్ నన్ను ఎంపుకున్నానండి మహిళా అధ్యక్షురాలుగా. సో దీని